కాసా చెట్టుకే రాళ్ల దెబ్బలు. కారణాలు ఏవైనా విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణపై వరుసగా ప్రతిపక్షాలు ఏకబిగిన విమర్శలు చేస్తూనే ఉన్నాయి. కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలని పెద్దలు ఊరికే అనలేదేమో. ఎంవివిపై జనసేన టీడీపీ విమర్శలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అలాగే స్థానిక మీడియాతో పాటు విశాలమైన ఆంధ్రప్రదేశ్ మీడియా కూడా ఎంపీపై ఎందుకనో సిలువలు పలువలు చేస్తుంది. అసలు ఎంవివి చేసిన తప్పేంటో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. కేవలం అధికారంలో ఉండడమే, విశాఖకు ఎంపీ అవ్వడమే ఆయన చేసిన పాపమా ఏమిటి? ఇటీవల మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ నేరుగా చాలా విమర్శలు చేస్తున్నారు. ఆయనతో పాటు టీడీపీ ఇతరత్ర నేతలు కూడా అలాగే విమర్శల గలం వినిపిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఘాటుగానే స్పందిస్తున్నారు. అసలు తనను రాజీనామా అడగడానికి పవన్ కళ్యాణ్ ఎవరంటూ ఎంవివి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్కు కొన్ని అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానం లేదని సత్యనారాయణ నేరుగా మీడియాతోనే పేర్కొన్నారు. పుకార్లు, ఆరోపణలు ఖండిస్తూ అసాధారణ కార్యకలాపాలు జరగలేదని ఎంపీ వివరించారు. పవన్, అతని మద్దతుదారులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ తన వైఖరిపై నమ్మకం ఉంటే రాజకీయ పోరాటాల్లో ఒంటరిగా నిలబడాలని సత్యనారాయణ సవాల్ విసిరారు. విశాఖ తీర సౌందర్యాన్ని ఎత్తుచూపుతూ విశాఖను రాజధానిగా చేయాలనే ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ మద్దతివ్వాలని సత్యనారాయణ కోరారు. అటు ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ఆయన పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చెప్పారు. ఇదిలా ఉంటే ఎంపీ గత 2 నెలలుగా ప్రతిపక్షాలతో పాటు మీడియాను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. విశాఖ ఎంపీగా ఉన్న ఆయన్ని పదే పదే మీడియా కౌంటర్ చేయడాన్ని ఇటీవల గమనించవచ్చు. ఇక ఒక రోడ్డు మూసివేతకు తన వెంచర్కి లింక్ పెట్టడాన్ని ఆయన ఖండించారు. అసలు ఇంత పెద్ద ప్రాజెక్టు చేస్తున్నప్పుడు కేవలం రోడ్డు పోటు అంటూ నెపం పెట్టడాన్ని ఆయన హాస్యాస్పదంగా చూస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే మీడియాకు తేటతెల్లం చేశారు. రోడ్డు క్లోజ్ పై సంబంధిత ఉన్నతాధికారులకు వెంటనే తాను లెటర్ రాస్తానని కూడా ఎంవివి చెప్పారు. నన్నెవరు రాజీనామా చేయమంటానికి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల తుక్కుగా ఓడిపోయి పార్టీని ఒక్క సీటు గెలిపించుకున్నావు. ఒక్క సీటు నువ్వు కవర్లు చెప్పేది ఇక్కడికి వచ్చి 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల తుక్కుగా సిగ్గు లేదా నీకు మాట్లాడటానికి, ప్రజల్లో రావడానికి? అసలు నీకు మళ్ళీ సిగ్గు లేదా విశాఖపట్నం రావడానికి? ఎంవివిఎస్ బిల్డర్గా తన ప్రస్థానం ప్రారంభించింది ఈ రోజు కాదు. దశాబ్దాలుగా ఆయన విశాఖలో ఎన్నో ప్రాజెక్టులు కట్టారు. ఇలా కడుతున్న ప్రతిసారి ఇలాంటి సమస్య లేనేలేదు. కానీ ఆయన ఎంపీ అయిన తర్వాత మాత్రమే వరుసగా ఆయనపై విమర్శలు, కట్టుకథలు వస్తున్నాయి. ఇలా బిల్డింగ్లు కట్టడం అనేది ఇప్పటి విషయం కానే కాదు. మరి దీనిపై ఎందుకు టార్గెట్ చేయాలనేది పెద్ద క్వశ్చన్. అంటే కేవలం ఆయన్ని టార్గెట్ చేయాల్సిన పరిస్థితి రావడానికి కారణం రాజకీయమే. ఎంతమంది రాజకీయ నేతలు పరోక్షంగా వ్యాపారాలు చేయడం లేదు? పోనీ ఆయన ఏమన్నా ఇతరత్రా వ్యాపారాలు నడుపుతున్నారా? మనం గెలిపించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేను విశాఖపట్నం నాకున్న పలుకుబడో లేకపోతే నాకున్న మంచి పేరు చూసి నన్ను ఓట్లేసి గెలిపించారు. నేను ఇవాళ వరకు 2019 ఎలక్షన్ గెలిచిన మరుక్షణం నుంచి ఈ రోజు వరకు ఇదే ఆఫీసులో ప్రజలకు ప్రతి నిమిషం అందుబాటులో ఉన్నా. ఏ ఒక్కరు ఫోన్ చేసినా ఫోన్ ఆన్సర్ చేస్తున్నా. నువ్వు ఏ రోజైనా ప్రజలకు అందుబాటులో ఉన్నావా? గాజువాకలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఏ ఒక్కరితోనైనా మాట్లాడేవా? ఏ ఒక్కరితోనైనా నువ్వేమన్నా ఇంటరాక్ట్ అయ్యావా? ఏ ఒక్క రోజైనా నా కాన్స్టిట్యున్సీకి వచ్చి పరిశీలన చేసావా? ప్రజల కష్టాలు అవి తెలుసుకున్నావా? రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా రంగాలకు అనుబంధం.